అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది. ఏదైతే కర్నూలు జిల్లాలో పసికందుని పెత్తందారులు కుల అహంకారంతో మతం కళ్ళు మూసుకుపోయినటువంటి చరిత్ర ఉంది. వాళ్ళు పసికందుని కూడా దాన్ని చంపేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో మతోన్మాదం ఏలుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు కనీసం దర్శనం చేసుకోవడానికి కూడా ఈరోజు దళితులకు కరువైందని చెప్పేసి దీన్ని చెప్పడం జరుగుతూ ఉంది. దీనికి కేవీపీఎస్గా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కనీసం ఈ నిరసన చేసుకునే అధికారం కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో లేకుండా పోయింది. ఈరోజు చంపేవారికి కూడా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉంటాయంటే ఇప్పుడు అర్థమవుతూ ఉంది. కానీ కనీసం ఒక మనిషి నిరసన తెలియజేయడానికి కూడా హక్కులు లేవు, చట్టాలు ఉన్నాయని చెప్పి ఆ యాక్ట్లు ఉన్నాయని చెప్పేసి నిరసన తెలియని కూడా పోలీసు వర్గాలు అడ్డుకుంటా ఉన్నాయి. ఇది సరైన సమయం కాదు. వెంటనే పసికందును చంపినటువంటి దుండగులు వెంటనే అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలి. లేని ఎడల పెద్ద ఎత్తున అందరం చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే నాగర్ కర్నూలు జిల్లాలో ఏదైతే కుమ్మెర గ్రామంలో పసి పాప 2 నెలల పాపతో దైవ దర్శనానికి వెళ్ళినందుకు దైవ దర్శనాన్ని కులం పేరుతోటి మతం పేరుతోటి వీళ్ళకు దర్శనానికి రానియకుండా అంతరాని వాళ్ళని మీరు ఈ గుడిలోకి రావద్దని నెపంతో ఈరోజు కుల వివక్ష చూపించినటువంటి రెడ్లు వాళ్ళ అహంకారానికి నిదర్శనంగా అయ్యా మీ కాలు మొత్తం మేము దర్శనం చేయకుంటామని పాపను ముంగట పెట్టి వాళ్ళ కాళ్ళ మీద పెడితే పాపను కొట్టి చంపేయడం జరిగింది. అన్ని అహంకారపూరితంగా ఈ దేశంలో పసిపాపలే దైవంగా భావిస్తాం. ఒక పసిపాపలంటే దేవునితో సమానం. కానీ ఈ దేశంలో ఇంకా కుల వ్యవస్థ కారణంగా ఆ రెడ్ల అహంకారానికి శ్రీనివాస్ రెడ్డి అలాగే తుకారాం రెడ్డి అనే మా పార్టీ అధికారంలో ఉన్నది, మేము ఏం చేస్తే అది నడుస్తుందనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు ఈ యొక్క చాకలి కులానికి చెందినటువంటి ఒక పాపను పుట్టును చంపేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు వెంటనే అరెస్ట్ చేయాలి వాళ్ళను, దుండగులను. ఈ యొక్క కేసును ప్రత్యేకంగా విచారణ చేసి వాళ్ళకు శిక్షలు పడే వరకు కూడా చేయాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో అన్ని వర్గాల నుంచి అన్ని పార్టీలు అన్ని కుల సంఘాలు ఈరోజు సిపిఐ సిపిఎం కేవీపీఎస్ కానీ మరియు అంబేద్కర్ పూలే సంఘాలు అన్నీ కూడా ఈరోజు మేము బహుజన్ సమాజ్ పార్టీ, ధర్మ సమాజ్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ ఇండియా అన్నీ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే పాపను చంపిరో వాళ్ళను తక్షణమే అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. జై భీమ్. మిత్రులారా, నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో మల్లన్న జాతర నేపథ్యంలో మరి రజక సోదరులు మరి వాళ్ళ యొక్క ఫ్యామిలీ కుటుంబం దైవ దర్శనానికి వెళుతున్న సమయంలో మరి మీరు గుడిలోకి రావద్దని ఒక బీసీ కులస్తులకే మరి ఈ విధంగామైనటువంటి వివక్ష జరిగింది. వాళ్ళ మధ్యలో తోపులాటలో 2 నెలల పసిబిడ్డను తొక్కి చంపేయడం జరిగింది. దీనికి అంతటికి కారణము మేము అధికారంలో ఉన్నామని ఈ రెడ్లు ఆధిపత్యం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రెడ్లు ఆధిపత్యం జరుగుతుంది. కాబట్టి వెంటనే నా యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులారా, ప్రతి ఒక్కరికి వివక్ష ఉంది, ఎవరి స్థాయిలో వాళ్ళకు వివక్ష ఉంది. కాబట్టి ఈ బహుజన సోదరులు వెంటనే మనమంతా ఏకమై ఒక రాజ్యాధికార దిశలో ప్రయాణించినప్పుడే మనపై దాడులు ఆగుతాయని మాన్యవర్ కాంచీరామ్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి రెడ్ల ఆధిపత్యానికి మనం ఖచ్చితంగా భవిష్యత్తులో సమాధానం చెప్తామని మనము ఈ బహుజన సమాజ్ పార్టీ ద్వారా మేము ఖండిస్తున్నామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర గ్రామంలో వీరప్ప జాతర జరుగుతున్న క్రమంలో అక్కడ చాకలి కులస్తులకు సంబంధించినటువంటి కుటుంబం ఆ దర్శనానికి వెళ్తున్న క్రమంలో మేము దర్శనం చేసుకొని రిటర్న్ అవుతామని చెప్పేసి అంటే అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ రెడ్డి కులస్తున్న
సంబంధించినటువంటి సర్పంచ్, మీరు ఈ దర్శనానికి అంటరాని వాళ్ళు, మీరు దీనికి రాకూడదు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అక్కడ కుటుంబ సమేతంగా వచ్చినటువంటి వాళ్ళ తమ్ముడు వ్యతిరేకంగా మాట్లాడితే అతనికి గొడ్డును బాదినట్ల బాది ఆ పసికందును గొడ్డును బాదినట్ల బాధితే అయ్యా క్షమించండి తప్పైందని చెప్పేసి అక్కడ ఉన్న ఆడపడుచు మొరబెట్టుకున్న ఆ పసిపాపను కాళ్ళ కింద పెట్టి మొరబెట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ ఆ పసిపాప కాళ్ళ కింద పెట్టినటువంటి ఆ పసిపాప మీద కాళ్ళు పెట్టి కుక్క మీద అట్లనే ఆ పసిపాపను ఇట్లా ఈడ్చి పడేసినటువంటి సందర్భం కూడా ఉంది. అంటే కనీసం పసిపాప మీద కనికరం లేనటువంటి ఇలాంటి మానవ మృగాలు ఈరోజు ఈ ప్రజల మధ్యన సంచరిస్తున్నారంటే, జీవిస్తున్నారంటే వీళ్ళు మృగాల కంటే హీనంగా తయారైనరు. కాబట్టి ఈరోజు కులం పేరుకొని దూషించడం అంటే ఈరోజు అహంకారం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి పెత్తందారుల యొక్క అహంకారాన్ని నశించాలి. ఈరోజు మన చాకలి కులస్తులకు జరిగింది కాబట్టి చాకలి కులస్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కులం ఈ వ్యవస్థ కుల వ్యవస్థ అన్ని కులాల్లో కూడా జరుగుతూ ఉంది. ఒక కులం ఇంకో కులం మీద దాడి చేస్తూ ఉంది. అహంకారం పెత్తనం కొనసాగుతూ ఉంది. కాబట్టి మనమందరం కూడా బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ ఈరోజు ఏకం కావాలి. పెద్ద ఎత్తున ఇలాంటి ప్రోగ్రాంలు పెద్ద ఎత్తున విస్తృతంగా చేయాలి. మన మీద దాడులను ఖండించాలని చెప్పేసి ఈ రకంగా నారాయణఖేడ్ ప్రాంతంలో ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా ఈరోజు దిష్టిబొమ్మ దగ్ధం చేస్తుంటే ఈరోజు పోలీసు వ్యవస్థ ఈరోజు దగ్ధం చేయకుండా అడ్డుపడినటువంటి పరిస్థితి. అక్కడ కూడా వాళ్ళు ఆ ఫ్యామిలీ మీద దాడి చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళే దాడి చేసిన వాళ్ళే కేసు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ కేసు ఎట్లా విచారణ చేయకుండా ఈరోజు దాడి చేసిన వాళ్ళ మీద కాకుండా దాడికి గురైనటువంటి వాళ్ళ మీద కేసు ఎట్లా ఫైల్ చేస్తారు? కాబట్టి పోలీసు యంత్రాంగం కూడా ఈరోజు వెంటనే సర్పంచ్ను ఆ రెడ్డి సర్పంచ్ ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే సస్పెండ్ చేయాలి, పదవి నుండి తొలగించాలి. ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకోవడం కాదు, ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇలాంటి సర్పంచుల మీద యాక్షన్ తీసుకోవాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ రకంగా ప్రజా సంఘాల పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. నారాయణఖేడ్ నియోజక ప్రజలు కానీ ప్రజా సంఘాలలో తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఇలాంటి సంఘటన కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి దుండగులను వెంటనే శిక్షించాలి. నిన్న పోలీస్ అధికారులు కానీ ఉన్నతాధికారులు కూడా టైం ఇవ్వాలి, మేము చూస్తామని చెప్పడం కాదు, వెంటనే వారికి న్యాయం చేయాలి. ఆ పాపకు ఆ కుటుంబానికి కూడా ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పేసి సిపిఐ పార్టీగా ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలు అందరి ఆధ్వర్యంలో కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. మొన్న జరిగినటువంటి మన నాగర్ కర్నూలు జిల్లా ఉమ్మిర గ్రామంలో చాలా ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే ఈ దేశంలో ఏం జరుగుతుందో అర్థమవుతలేదు. చిన్న పసికందు 2 నెలల పసికందుకు కూడా అక్కడ ఉన్న సర్పంచ్ వాళ్ళ కుటుంబీకులు శ్రీనివాస్ రెడ్డి మరియు దుర్గారావు రెడ్డి వాళ్ళ అనుచరులు కలిసి ఆ పాపని మరియు ఆ తల్లిని కాలపుని తర్వాత దాడిలో చెందుకోవడం చాలా ఘోరమైన విషయం, చాలా దుర్మార్గమైన చర్య ఇది. కాబట్టి అక్కడ ఉన్న ఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ దానిపైన దృష్టి సారించి తప్పకుండా వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి అంబేద్కర్ పూలే సేవా సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం.